తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన హృదయాలు లోక సంబంధమైనటువంటి వాటిని పక్కన పెట్టి ఆత్మ సంబంధమైనటువంటి దైవ జ్ఞానాన్ని నింపుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ప్రతి మనిషి జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. లోకంలో మనకు తెలుసు, దేవుని యొక్క జ్ఞానం లోకంలో దొరకదు. దేవుని యొక్క జ్ఞానం ఉన్న చోట అన్నీ సమృద్ధిగా ఉంటాయి. దేవుని జ్ఞానం లేని దగ్గర అన్నీ అసంపూర్తిగా ఉంటాయి. లోకంలో మనుషులు ఎలా బ్రతికితే బాగుంటుందో అన్న వాటి మీద అధ్యయనం చేసి చాలా రకాలైనటువంటి వస్తువులను అతను కనుక్కుంటూ ఉన్నాడు. ప్రతి చిన్న పనికి కూడా కొత్త కొత్త వస్తువులను కనిపెట్టడం వల్ల మనుషుడు చేసేటటువంటి పని సులభమైపోతుంది. అంటే ప్రతి విధమైనటువంటి వస్తువులను కనుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. దాదాపుగా ఒక 100 సంవత్సరాల నుంచి ఈ అభివృద్ధి అనేటటువంటిది చాలా వేగంగా జరుగుతుంది. మనుషులు ఉన్నటువంటి లోకం ఎంత అభివృద్ధిని అయితే పొందుతున్నాడో మానసికంగా అంత కృంగిపోతూ ఉన్నాడు. భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి అయితే చాలా చక్కగా దొరుకుతుంది, చాలా చక్కగా వెళ్తూ ఉన్నాడు. కానీ మానసికమైనటువంటి స్థితి దానికి అనుకూలంగా తిరగటం లేదు. అందుకనే తన మానసికమైనటువంటి స్థితి, దానికి సంబంధించినటువంటి విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు ఏదో తెలియని బాధ, ఏదో తెలియనటువంటి బాధ, పడుకున్నా నిద్ర పట్టనటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా జబ్బు నాకుంది అని అడిగినప్పుడు దానికి ఏదైనా మందులు ఇవ్వండి అని అంటే, లేదు మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. అబ్బాయి అట్లాంటిది ఏం లేదు డాక్టర్ గారు, నేను ఏమీ పెద్దగా ఆలోచించను అని మనం పైకి చెప్తామే, కానీ నిజానికి లోపల ఏదో ఒక బాధ, అంటే మన మనస్సు శాంతిగా ఉండడం అనేటటువంటిది దొరకట్లేదు. ఈ రోజుల్లో మనుషులకు మనశ్శాంతి అనేటటువంటిది కరువైపోయింది. ఏదైతే మన మనస్సుకు ఆనందాన్ని ఇవ్వట్లేదో, ఒకవేళ ఆనందాన్ని ఇచ్చినా కూడా అది ఎంతసేపు ఉంటుందో ఆనందం? కొద్ది నిమిషాలే. ఆ తర్వాత మళ్ళా ఆ మనశ్శాంతి అనేటటువంటిది కోల్పోతూ ఉంటున్నాడు ప్రతి మనిషి. కాబట్టి తన మనస్సును శాంతిపరుచుకొని సమాధానంగా ఉంచుకోవడం అనేటటువంటి స్థితి, దాన్నే మనం ఏమంటాం అంటే మనశ్శాంతి అనేటటువంటి పదాన్ని వాడతాం. అంటే ఇది లోకంలో మనుషులందరికీ తన మనస్సు శాంతిగా ఉండాలి, అంటే మనశ్శాంతిగా అతను పడుకోవాలి, మనశ్శాంతిగా లేయాలి, మనశ్శాంతిగా తన పనులను చేసుకోవాలి. కానీ అలా జరుగుతుందా అంటే జరగట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఫాస్ట్ లైఫ్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియదు అన్నట్టుగా ప్రతి మనుషుడు కూడా కొన్నిసార్లు చూడండి, ఫోను రింగ్ అవుతుంటేనే భయం అవుతుంటుంది కొన్నిసార్లు. అంటే ఎక్కడి నుంచి ఏ కాల్ వస్తుందో కూడా తెలియదు. ఫోన్ కాల్స్ అయితే వస్తుంటాయి, కానీ అందులో వచ్చిన సమాచారం మనకు లాభాన్ని చేకూర్చేదైతే పర్లేదు, ఆనందపడతాం. బట్ మనకు నష్టాన్ని చేకూర్చేదైతే, ఇదిగో మీ బంధువుకి ఇలా జరిగింది, మీ అబ్బాయికి ఇలా జరిగింది, మీ కారుకి ఇలా జరిగింది, ఇలాంటి వార్తలు
అసలు ఊహించడు మనిషి. కానీ అలాంటి మాటలు అవతల నుంచి వినిపించినప్పుడు మనసు కుంగిపోతుంది. ప్రతి మనుషుడు కూడా ఎలాంటి వాతావరణాన్ని తనకు కావాలని కోరుకుంటాడంటే, తన మనసులో ప్రశాంతత కావాలని కోరుకుంటూ ఉంటాడు. ప్రశాంతత కావాలి అనేటటువంటి ఆ ఆలోచన అయితే ఉంటుంది, కానీ తను ప్రశాంతంగా ఉండలేడు. మనశ్శాంతి కావాలన్న ఆలోచన అయితే ఉంటుంది, కానీ మనశ్శాంతిగా ఉండలేడు. అందుకనే లోకంలో మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఈ మనశ్శాంతి అనేటటువంటిది లేని వారే ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. మనశ్శాంతి లేనటువంటి వారు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అందం ఉండొచ్చు, అభినయం చేయొచ్చు, డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు? మనశ్శాంతి అనేటటువంటిది కరువు అయిపోతుంది. మనశ్శాంతి అనేటటువంటిది లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తాత్కాలికమైనటువంటి మనశ్శాంతి దొరుకుతుంది. లోకంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఒక తాత్కాలికమైనటువంటి మనశ్శాంతి మనకు తోడవుతుంది, దొరుకుతుంది. అందుకని కొన్నిసార్లు మనసు ఏం బాగలేదు కాబట్టి ఎటైనా తీసుకెళ్ళిపోనన్ను అంటుంటారు కొంతమంది. లేకపోతే మనసు అనేటటువంటిది బాగాలేదు, పలానా దగ్గరికి వెళ్ళిపోదామా అందరం కలిసి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకని మనశ్శాంతి కొరకు ఎక్కడికెక్కడికి పోతుంటారంటే ఏదో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అన్నట్టు. అది ఓ పూల ఉద్యానవనం కావచ్చు, లేకపోతే ఓ బీచ్ రిసార్ట్స్ కావచ్చు. ఇలాంటి వాటి మధ్యకి వెళ్ళి కొంచెంసేపు విహరిస్తాడేమో కానీ అది ఎంతసేపు ఉంటుంది ఆ ఆనందం అని అంటే అక్కడ ఉన్నంత వరకే. ఆ తర్వాత ఎలాగో అక్కడి నుంచి వచ్చేయాలి మనం, ఎలాగో అక్కడి నుంచి మనం వచ్చేసేయాలి. అందుకని అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి ఆ కొంచెంసేపు నువ్వు మనశ్శాంతిని గడిపినా అక్కడి నుంచి బయటికి రాగానే, ఆ ప్రదేశం దాటగానే మనశ్శాంతి అనేటటువంటిది మళ్ళా ఉంటుందా అంటే అక్కడ అనుభవించిన శాంతి బయటకు వచ్చిన తర్వాత ఉండదు. కొంతమంది అయితే బాగా ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తారు. అమ్మ ముందు కొడుకు, భార్య ముందు భర్త, భర్త ముందు భార్య. అంటే పైకి ఎలా కనిపిస్తారని అంటే బాగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు. అంటే నా తల్లిదండ్రులు నా గురించి బాధపడకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా నేను సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారని కన్న కొడుకులు కూడా కొన్నిసార్లు లోపల బాధ ఉన్నా కూడా పైకి ఎలా నటిస్తారంటే, నాకేంటి అంతా బాగుంది, ఏం ఇబ్బంది పడకూడదు, నా గురించి మీరు అసలు ఆలోచించవద్దు అని. ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే, కొత్తగా వివాహమైనటువంటి మన అమ్మాయి అత్తగారింట్లోకి వేరొక ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మనుషులు వేరుగా ఉంటారు, ప్రాంతం వేరుగా ఉంటుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితి వేరుగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం అక్కడ సెట్ కాదు. మన ఇంట్లో ఉన్నటువంటి మనుషుల యొక్క వైఖరి అక్కడ మనుషుల యొక్క వైఖరి ఒకేలాగా ఉండదు. స్థలం మారుతుంది, మనుషులు మారుతారు, మానసిక స్థితి మారుతుంది. అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటటువంటి విషయాలలో నిజంగా అమ్మాయి చాలా డీలా పడిపోతుంది. అప్పుడప్పుడు అమ్మ దగ్గర నుంచో నాన్న దగ్గర నుంచో ఫోన్ వెళ్ళినప్పుడు కళ్ళు దుడుచుకుంటూ నేను ఆనందంగా ఉన్నాను మమ్మీ, ఇబ్బంది ఏమీ లేదు, నా గురించి ఏం ఆలోచించద్దు. అంటే లోపల ఎలాగుంటుంది అంటే తల్లిదండ్రులను ఆనందపరిచేటటువంటి ఆ యొక్క క్షణిక కోసం, ఆ పరిస్థితి కోసం అత్తారింట్లో ఉన్నటువంటి బాధలన్నీ కూడా చెప్పుకోదు, బయటపడదు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే అమ్మాయ మనశ్శాంతిగా ఉంది. అందుకనే అలాంటి పరిస్థితులు అంటే స్థలం మారినా, మనుషులు మారినా, మానసిక స్థితులు మారినా కూడా అలాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అమ్మాయి పడుతున్నటువంటి ఆ బాధ, క్షోభ ఆ అమ్మాయికి మనశ్శాంతి లేకుండా చేసిన అప్పటి వరకు తనతో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చినా, అక్కడి నుంచి ఆమె ఫోన్ చేసినా కూడా, లేదా తల్లిదండ్రులు చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినా కూడా కళ్ళు దూర్చుకొని మొహం కడుక్కొని బాత్రూంలోకి వెళ్ళి వచ్చి మాట్లాడుతుంటుంది, అందంగా లేకపోతే ఆనందంగా మాట్లాడుతుంది. దాని వెనుకాల ఏముంటుందో మనకు బాగా తెలుసు. అందుకనే చాలామంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళి మనసు కొంచెం బాగాలేదు డాక్టర్ గారు, ఏమైనా మందు ఉందా అని అడుగుతారు. ఒక ఆయన అలాగే వెళ్ళి అడిగాడంట, నాకు మనశ్శాంతి
బాగాలేదు, నా మనసు బాగాలేదు డాక్టర్ గారు, ఏదైనా మందు ఇవ్వండి మనశ్శాంతి కానీ అంటే, మనశ్శాంతికి మందు అనేటటువంటిది మన దగ్గర ఉండదు. కానీ ఒక పని చేయి, నీకు దగ్గరలో సర్కస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళు. ఓ 3 గంటల సేపు ఆ సర్కస్ నడుస్తుంది. ఆ సర్కస్లో ఒకడు ఉంటాడు, జోకర్ లాగా. అయినా జోకర్ అంటామా మనం, బఫూన్. అతను ఆ 3 గంటల సేపు తన చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 100 మందిని నవ్విస్తూ ఉంటాడు. కనీసం ఆ 3 గంటల సేపైనా నువ్వు అక్కడికి వెళ్తే ఆ నవ్వు నిన్ను ఆవహిస్తుంది, నీ మనస్సు బాగుంటుంది. అందుకని ఒకసారి వెళ్ళి దాన్ని ట్రై చేయి. ఎందుకంటే మనశ్శాంతికి మందు అనేటటువంటిది ఎక్కడ లేదు, కొంచెం ఉపశమనం అనేటటువంటిది దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఈరోజు వెళ్ళి అక్కడికి అని డాక్టర్ అన్నప్పుడు, డాక్టర్ గారు మీకు తెలియని విషయం ఏంటంటే ఆ బఫుని నేనే అన్నాడు. ఆ సర్కస్లో బఫూన్ వేషం వేసింది నేనైతే అనేకులు నవ్విస్తానేమో, కానీ నాకు మాత్రం ఆనందం లేదు, నా మనసు బాగాలేదు. దానికి ఏదైనా మందు ఇవ్వండి అని అడిగినప్పుడు డాక్టర్ గారు ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈ మందు? అందుకనే ఈరోజు మనం ఆలోచన చేసినటువంటి ఆ టైటిల్ మనశ్శాంతి అనేటటువంటిది నిజమైనటువంటి నేను చెప్పే తాత్కాలికమైన మనశ్శాంతి కాదు, నిజమైనటువంటి మనస్సాక్షి అసలు ఎక్కడ దొరుకుతుంది? దాన్ని దొరికేటటువంటి స్థలం ఎక్కడైనా ఉందా? ఇది మనం ఆలోచించవలసినటువంటి. ఎందుకంటే దీనికి మందు లేదు కాబట్టి ఎక్కడ దొరుకుతుందో ఆ ప్రాంతానికి మనం వెళ్ళిపోయి మనశ్శాంతిని మనం కలిగి ఉండాలన్నది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక మాట రాస్తున్నాడు. ఒకసారి మనం సామెతల గ్రంథంలోకి వెళ్ళి 14వ అధ్యాయం, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఒకడు నవ్వుచుండినను ఏముంటుందంట? ఒకడు నవ్వుచుండినను హృదయంలో ఏముంటుందంట? ఇందాక నేను చెప్పాను కదా, అత్తగారింటికి వెళ్ళినటువంటి అమ్మాయి యొక్క మానసిక స్థితి ఎలాగ ఉంటుంది. అందుకని అక్కడ చెప్తున్నాడు, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. చాలామంది మనకు తెలుసు, అన్నీ బాగుంటాయి, చదువు, సంస్కారం, మంచి అందమైన భార్య, డబ్బు, హోదా, ఆధిపత్యం, అధికారం అన్నీ ఉన్నటువంటి ఒకడు ఇదిగో నాకు మనసు ఏం బాగలేదని చీటీ రాసేసి చచ్చిపోయాడు. అంటే అన్నీ ఉన్నా కూడా ఏముండవు అని అంటే దానికి తగినటువంటి శాంతి, మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. అందుకనే చాలామంది కూడా మరణిస్తూ ఉంటారు. అన్నీ ఉంటాయి, ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, హోదా, అధికారము, డబ్బు అన్నీ ఉంటాయి, కానీ ఏముండదంటే శాంతి లేదు. చాలా కుటుంబాల్లో బయట మీరు చూడండి ప్రశాంతి నిలయం అని రాసుకుంటారు, కానీ లోపలికి వెళ్తే శాంతి అనేది మాత్రం ఉండదు. అంటే ఇళ్లలో శాంతి అనేటటువంటిది లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఆ శాంతి దొరికేటటువంటి ఆ మనస్సు ఉంది, ఆ మనశ్శాంతి అనేటటువంటిది. అంటే మనస్సు అలా ఉండదా అంటే అలా ఉండదు. నిజంగా మనం ప్రారంభంలో అంటే మనిషి యొక్క ఆ మనుగడ ప్రారంభమైనటువంటి దినాలు మనకు తెలుసు. ఎవరితో ప్రారంభమైన మనిషి యొక్క దినాలు అంటే అవ్వమ్మ, ఆదాము గారితో. అంటే మనిషి మనుగడ భూమి మీద ప్రారంభమైనటువంటి దినాల్లో అసలు మనశ్శాంతిగా ఉండకపోవడం, మనస్సు బరువెక్కిపోవడం, మనసు బాధపడడం అనేటటువంటిది ఆదాముకు తెలుసా, అవ్వమ్మకు తెలుసా? అసలు ఈ కాన్సెప్టే వాళ్ళకి తెలియదు. అసలు దూరంగా ఉన్నారు దీనికి, వాళ్ళు అసలు తెలియదు. ఏది కావాలంటే దాన్ని తింటున్నారు, ఏది కావాలంటే అలా వాళ్ళు బ్రతుకుతున్నటువంటి దినాలు అవి. అంటే ప్రారంభంలో మనిషి మనుగడ నిజంగా మనం ఆలోచించగలిగితే ఎంత పుష్కలంగా 100% మనశ్శాంతి ఉందా అంటే 100%, 200% కూడా మనశ్శాంతి ఉంది ఆ దినాల్లో నేను చెప్పేది. కానీ ఈ మనశ్శాంతి కాస్త ఎక్కడి నుంచి ఇది దూరమైంది వాళ్ళకి అని అంటే ఒకే ఒక ప్రశ్నతో దూరమైంది. అది ఏం ప్రశ్న అంటే, ఇది నిజమా అంటూ వచ్చేసాడు ఒకడు. ఇది నిజమా అంటూ వచ్చేసినాడు. నిజంగా ఆ ప్రశ్నతో ఏం పోగొట్టుకున్నారయ్యా వాళ్ళంటే అప్పటి వరకు ఉన్నటువంటి మనశ్శాంతిని కోల్పోయినటువంటి దాఖలాలు అక్కడ ప్రారంభమవుతుంది. అందుకని మనకు తెలుసు, బలహీనమైనటువంటి ఘటాలుగా స్త్రీలను దేవుడు అభివర్ణించాడు.
అందుకని అంతకంటే ముందు ఇది నిజమా అనేటటువంటి ప్రశ్న కూడా ఆదాం దగ్గరికి వెళ్ళి ప్రశ్నించినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆదాము మోసపరచబడలేదు కానీ అన్న పదం వాడతాడు అక్కడ. అంటే తన టాలెంట్ని చూపించుకోవడానికి, పండు తినిపించడానికి అపవాది ఎవరి దగ్గరికి వెళ్ళి మొదట ట్రై చేసింది? ఆదాం దగ్గరికి వెళ్ళింది. బట్ ఆదాం దగ్గర ఏమన్నా పాచిక పారిందా అంటే లేదు. అందుకనే ఎవరిని పడితే పని అయిపోతుంది అనేటటువంటి ఆలోచన అపవాదికి నిజంగా. అందుకని అవ్వమ్మ దగ్గరకు వచ్చేసి మాట్లాడుతుంది, ఇది నిజమా? అందుకనే ఇది నిజమానే కాడి నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి మనశ్శాంతికి అసలు దూరం అయిపోయినట్టుగా మనకు అర్థం. అందుకనే కొన్నిటిని కోసింది, తినింది, మిగిలినటువంటి వాటిని తన భర్త చేత కూడా ఏం చేసిందంటే తినిపించింది అన్న సంగతి. నిజంగా ఈ కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో, ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి అప్పటి నుంచి కూడా ఈ మనశ్శాంతి అనేటటువంటిది మనుషులకు ఏమవుతూ వస్తుందంటే దూరం అవుతూ వస్తుంది. అంతకుముందు ఎలా ఉందో వాళ్ళ యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, చల్లపోటును ఆదామును అతని భార్యయు, అదిగో ఎంత ప్రశాంతంగా ఉందో వాళ్ళ జీవన విధానము. చల్లపోటు ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, అంటే అంతకు ముందేమో అలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ బాగుంది వాళ్ళ యొక్క మానసిక స్థితి. కానీ ఎప్పుడైతే పండు తిన్నారో, తినిన తర్వాత ఏమైపోయింది? వాళ్ళు దాక్కున్నారు. నిజంగా చెప్పాలంటే అపవాది వారి జీవితాల్లో నిప్పులు పోసేసినాడు. అందుకని ఆ నిప్పులు ఎలా రగులుకున్నాయంటే, నీ నిమిత్తం నేను నేలను శపిస్తున్నాను అన్నాడు. నువ్వు చేసిన కార్యక్రమానికి ఒక ప్రసవ వేదనను నీకు అధికం చేస్తాననేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి మనశ్శాంతి అనేటటువంటి కరువైపోయిందా అంటే కరువైపోయింది. నిజానికి పాపం చేసినటువంటి ఆ రోజు ఉంది, ఆ రోజు నుంచి మనశ్శాంతి అనేటటువంటిది మనిషికి దూరం అయిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళ మనశ్శాంతి అనేటటువంటిది దూరం అయిపోయింది. నిజంగా ఏ రోజైతే పాపం చేయడానికి చేసి పాపాన్ని తన హక్కును చేర్చుకున్నాడు మనుషుడు, ఆ రోజు నుంచి తనకున్నటువంటి మనశ్శాంతి దూరం అయిపోయింది. ఈ రోజుల్లో కూడా మనం ఆలోచన చేస్తే మనశ్శాంతి కోసం ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు మందు కూడా తాగుతుంటారు మనశ్శాంతి కోసం. మనసు ఏం బాగలేదు, ఈరోజు ఎలాగైనా మందు కొట్టేయాలంటాడు. నా మనసు ఏం బాగలేదు, సిగరెట్ తాగేయాలంటాడు. నా మనసు ఏం బాగలేదు, టీ తాగొద్దామా అలాగెళ్ళి అని అంటాడు. పోనీ టీ తాగడం వల్ల మనశ్శాంతి దొరుకుతుందా? పోనీ సిగరెట్ తాగడం వల్ల మనశ్శాంతి ఏమైనా దొరుకుతుందా? అలా కాదు. మందు కొట్టడం వల్ల ఏమైనా మనశ్శాంతి ఏమైనా దొరకదు. మందు కొట్టడం వల్ల మొత్తం అనేది ఏర్పడుతుంది, కానీ మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుందా అంటే దొరకదు. మందులో మొత్తం ఉంటుందే తప్ప మనశ్శాంతి ఉండదు. ప్రియమైనటువంటి మనశ్శాంతి ఉండదు. అందుకనే మందు తాగినటువంటి వాళ్ళని గురించి కూడా దేవుడు రాయించాడు. ఒకసారి మనం సామెతల గ్రంథంలోకి వెళ్ళి 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనాన్ని, అంటే ఒక తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, నాకు మనసు బాగలేదు కాబట్టి మనసు బాగలేకపోతే నేను మందు కొట్టి దాన్ని సంపాదించుకుంటానని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఆ మందు తాగడం వల్ల నీకు మనశ్శాంతి రాదు, మొత్తం అయితే వస్తుంది. అందుకని 23వ అధ్యాయము 29వ వచనంలో శ్రమ ఎవరికి, దుఃఖము ఎవరికి, జగడము, ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు చూడండి. శ్రమ ఎవరికి, దుఃఖం ఎవరికి, జగడములు ఎవరికి, చింత ఎవరికి అన్నాడు. ఎవరికి ఇవన్నీ? ఎవరికంటే ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి ఎవరికి, హేతువు లేని గాయములు ఎవరికి అని ప్రశ్నిస్తూ అది కలిపిన ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చుకుని వారికే కదా ద్రాక్షారసం. మనం కూడా ద్రాక్షారసం తాగుతాం అనేక. దీనివల్ల శ్రమ వస్తుందా? దీనివల్ల చింత వస్తుందా? దీనివల్ల దుఃఖం వస్తుందా? అంటే ఇక్కడ చెప్పబడిన ద్రాక్షారసము ఫ్రెష్ ద్రాక్షారసం గురించి మాట్లాడట్లేదు.
ద్రాక్షారసంతో పొద్దుపొచ్చుకుని వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చేరు వారికే, రుచి చూడడానికి చేరే వారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను. దాని వైపు చూడకము, దాని వైపు చూడకము, దాని వైపు చూడకము, దాని వైపు చూడకము. పిమ్మట అది ఏం చేస్తుందంట? సర్పము వలె కరుస్తుంది, సర్పము వలె కరుస్తుంది, కట్ల పాము వలె కాటు వేస్తుంది, కట్ల పాము వలె కాట్లు వేస్తుంది. విపరీతమైనవి నీ కన్నులకు కనిపిస్తాయి. నువ్వు వెర్రి మాటలు పలుకుతావు, వెర్రి మాటలు పలుకుతావు. నడి సముద్రమున నువ్వు పండుకొని వాడి వలె నువ్వు ఉంటావు. ఓడ కొయ్య చివరకు ఓడ మీద ప్రయాణం చేసేటప్పుడు లాస్ట్లో ఇప్పుడు వచ్చేటటువంటి లేటెస్ట్ రీల్స్ చేస్తుంటారు చాలా మంది. రీల్స్ ఆ మధ్య ఒకటి రీల్ చేయడానికి హెలికాప్టర్ని పిలిపించి దానికి రెంట్ కట్టి కింద నుంచి రీలు ఒక కెమెరా, తలకి ఒక కెమెరా కట్టుకొని కింద దిగిన తర్వాత మళ్ళీ ఎగిరేటప్పుడు ఆయన లాంగ్ షాట్లో నుంచి వస్తూ దాన్ని పట్టుకొని ఎగిరి చాలా దూరం పోవాలి. అది రీలు. పోనీ అలా వెళ్ళాడా? స్టార్టింగ్లో బాగుంది, తర్వాత ఆ నుంచి పడి చచ్చిపోయాడు. అప్పుడప్పుడు చూడండి బిల్డింగ్లు కొసకు వెళ్ళిపోయి మన వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు. కాలు జారి అక్కడి నుంచి పడి చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. అలాగే వీడు ఎక్కడ పోయి పడుకుంటున్నాడంట? ఓడ కొయ్య చివరన పండుకొని వాని వాళ్ళే ఉండును. అక్కడ అంటే ఒక ఓడ దాన్ని చివరన పడుకుంటే ఎలాగుంటుంది, ఆడి పరిస్థితి ఎలాగుంటుందండి? వాడు ఏ టైంని ఏమైపోతాడు? ఆ సముద్రంలో పడిపోతాడు. అసలే తాగినటువంటి వాడు సముద్రంలో పడ్డాడు అనుకోండి, ఈత కొడతాడా? తనకు అపాయం జరిగిందని చెప్పి ఏమన్నా స్పృహలో మళ్ళీ ఈదుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తాడా? లేదండి. మనం కూడా చూడండి, ఎప్పుడన్నా తాగుపోతాళ్ళు రోడ్డు పక్కన పడిపోయినప్పుడు ఆడిని ఆగి ఆడికి నీళ్లు పోసి ఆడి ముఖాన్ని నీళ్లు కొట్టి పక్కన కూర్చోబెట్టి ఆడి అడ్రస్ అడిగి ఆడి ఇంటికి దింపిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎవరు చేయరు అలాగా. ఒకవేళ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అన్నో ఆడి తమ్ముడో లేకపోతే ఇంకో ఎవరైనా ఒక స్నేహితుడు, ఎందుకంటే అంతకు ముందు పోయి ఉంటాడు కదా వీడికి. వీడు కూడా అదే టైంలో ఉన్నప్పుడు ఆడు తీసుకెళ్ళి ఉంటాడు. అలాంటి వాడు చేయాల్సిందే కానీ మిగతా వాడు ఎవడు చేయడు. అందుకని శ్రమ ఎవరికి అన్నాడు? శ్రమ ఎవరికి? దుఃఖం ఎవరికి? చింత ఎవరికి? హేతువు లేని గాయములు ఎవడికి? మంద దృష్టి. అంటే మందు తాగితే నీవు ఏమొస్తుంది అనుకుంటున్నావు అంటే మనశ్శాంతి వస్తుందా? మందు తాగితే మనశ్శాంతి రాదు, మందు తాగితే మత్తు వస్తుంది. ఆ మత్తులో నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. పోనీ మందు తాగిన తర్వాత మనశ్శాంతి వచ్చింది అని ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు మందు తాగి మత్తు దిగిపోయిన తర్వాత ఆ మనశ్శాంతి అలాగే కంటిన్యూ అవుతుందా? లేదు. మళ్ళా నీకు, ఎందుకంటే ఆ మత్తులో నువ్వేం చేస్తున్నావో తెలియదు కాబట్టి ఆ మనశ్శాంతి కొంచెం నీకు దూరం అవుతుంది తప్ప, ఒకవేళ మళ్ళీ నువ్వు స్పృహ కలిగి వచ్చేసినావు అనుకో, స్పృహలోనికి రాగానే మళ్ళా లేదండి నేను ధ్యానం చేస్తే నాకు మనశ్శాంతి బాగుంటుంది. ఆ మధ్య ధ్యానాన్ని గురించి 3 లక్షల మంది ఏమో పాల్గొన్నారు కదా. నువ్వు ధ్యానాన్ని గురించి అక్కడ చాలా వైరల్ అయినాయి చాలా ఫోటోలు. ఎందుకంటే ఆ ధ్యానం చేసేటప్పుడు కింద పరుచుకుంటారు కదా ఆ పట్ట, యోగా మ్యాట్, దాన్ని తీసుకుని దానికి కొట్లాటలు జరిగినాయి. చూడండి మన వాళ్ళు యోగా ఎంత బాగా చేస్తున్నారు అని మళ్ళీ వైరల్ అయింది. అంటే ఆ పట్ల కోసం కొట్టుకున్నారు మళ్ళా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవేళ యోగా వల్లే ఒకవేళ మనకు మనశ్శాంతి వచ్చిందని అనుకుంటే, ఇప్పుడు నువ్వు యోగా చేస్తున్నప్పుడు ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి రావా? ఆ ఆలోచనలో నీకు అప్పిచ్చిన వాడు కూడా గుర్తొచ్చాడు అనుకో, ఇప్పుడు యోగా పరిస్థితి ఏందో చెప్పండి. అంటే ఈ పట్టలేసి మళ్ళించుకొని ఇంటికి పోయేలాగా రెడీగా ఉంటాడన్న ఆలోచన నువ్వు యోగా చేసినప్పుడే వచ్చింది అనుకో, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది? కాన్సన్ట్రేషన్ ఉంటుందా? అంటే ఇప్పుడు యోగా చేయడం వల్ల కూడా ఏం దొరకదు మనకి? మనశ్శాంతి దొరకదు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 11వ అధ్యాయము 10వ వచనం, ప్రసంగి లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును. లేత వయస్సు నడిప్రాయము ఏమైపోతాయంట?
గతించిపోతాయి. కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము అన్నాడు. దేన్ని తొలగించుకోవాలి? వ్యాకులము తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని ఎక్కడైనా ముందు తాగకూడదని ఉందా ఆయన అడుగుతారు కొంతమంది. బైబిల్లో ఎక్కడుందండి? సిగరెట్ తాగొద్దని ఎక్కడుందండి ఆయన అడుగుతుంటారు. వాళ్ళకి చెప్పాల్సిన జవాబు ఇదే. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో అన్నాడంటే ఇందులో సిగరెట్, మందు, బీడీలు అన్నీ ఉంటాయా? నీ దేహం ఏదైతే దేనివల్ల అయితే చెడిపోతుందో వాటిని తొలగించుకో అంటున్నాడు దేవుడు. అందుకని నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకోనమన్నాడు. తొలగించుకోవాలన్న ఆలోచన అయితే నీకుంది. ఇప్పుడు మనశ్శాంతిగా బతకాలన్నది నీ ఆలోచన. మరి అది పోయేది ఎట్లాగా? ఆ మనశ్శాంతి దొరికే స్థలం ఎక్కడ? మైండ్ ఏం బాగలేదు అని కొంతమంది సినిమాలకు వెళ్ళిపోతారు. నేను డాక్టర్ అంటున్నాడు, ఆశీర్వాదం నేను రేపు రావట్లేదు, రేపు ఆదివారమే కదా సార్, ఎందుకు రావాలి మీరు అన్న. అట కాదు, అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాము అన్న. సరే వెళ్ళండి సార్. అంటే ఆదివారము అయినా సెలవు దినము అయినా నాకు చెప్పాల్సిన అవసరం ఆయనకి అంతకంటే లేదు. కానీ ఈ వారం అంతా కష్టపడి నా మైండ్ ఎలాగుందని అంటే ఏదో కోరుకుంటుంది. కాబట్టి కుటుంబంతో మేము ఎక్కడికి వెళ్తామంటే సినిమాకి వెళ్తాం. అంటే కొంచెమైనా మనశ్శాంతి అక్కడ దొరుకుతుందా? అక్కడి నుంచి బయటికి రాగానే మళ్ళీ యథాప్రకారమే కదా. అంటే నువ్వు సినిమాకి వెళ్ళినా కూడా అది అక్కడ దొరుకుతుందా అంటే దొరకదు, అక్కడ కూడా దొరకదు. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ కమ్మేస్తుంది. పోనీ అలాగని చెప్పి టీవీ సీరియల్స్ చూసే వాళ్ళని మీరు బాగా గమనించండి. ఆ టీవీ సీరియల్లో ఏడ్చే వాళ్ళని బట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారు? వీళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ నవ్వితే వీళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. అంటే దానికి అడిక్ట్ అయిపోతున్నారా? అవును, అడిక్ట్ అయిపోతున్నారు. అంటే వాటి వల్ల కూడా మనకు మనశ్శాంతి ఏమైనా వస్తుందా? ఏడ్చేవాడితో ఏడుస్తున్నావు, ఆడు చేసేది యాక్షనే, కానీ నువ్వు నిజంగా ఏడుస్తుంటావు ఇక్కడ. పోనీ ఆ అరగంట సీరియల్ వల్ల ఏమైనా దొరుకుతుందా నీకు మనశ్శాంతి అంటే? అక్కడ కూడా దొరకదా? దొరకదు. అసలు ఈ మనశ్శాంతి అనేటటువంటిది దేనివల్ల మనశ్శాంతి లేకుండా ఉండడం అనే స్థితి మనలోకి ఎలా ప్రవేశించిందంటే ఇదిగో పాపము వల్ల. మనకు అప్పటి వరకు ఉన్నటువంటి మనస్సు శాంతిగా ఉండేటటువంటి స్థితి పాపం వల్ల ఏమైపోయిందంటే అది పోయింది. పాపం వల్లే మనశ్శాంతి పోగొట్టుకున్న నువ్వు మళ్ళీ పాపం చేస్తూనే మనశ్శాంతిని ఎలా పొందుకుంటావు? అసలు జరగదు కదా, అది లోకంలో ఎక్కడా జరగదు. కొన్ని ధ్యానం వల్ల వస్తుందా అంటే లేదు, ధ్యానం వల్ల కూడా రాదు. ఆ ధ్యానంలో మనకి అప్పిచ్చినటువంటి వాడు లేకపోతే మనకు ఉన్నటువంటి ఏదైనా ఒక రోగం ఆ ధ్యానంలో గుర్తొచ్చింది అనుకోండి, ఇక నా ధ్యానాన్ని పక్కన పెట్టి నువ్వు ఏం చేయాలి? నీ పట్టెత్తుకొని పరిగెత్తియాలి అంతే బయటికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా కూడా పోనీ డబ్బు సంపాదించడం వల్ల మనశ్శాంతి ఉంటుందా? పోనీ మంచి ఇల్లు కట్టుకోవడం వల్ల మనశ్శాంతి ఉంటుందా? పోనీ మంచి బెడ్, ₹1,00,000 బెడ్ అని అంటే బెడ్ ఖరీదే కాదంటలేదు, అందులో మీద పనుకున్నటువంటి నీవు నిద్ర పడుతుందా? లేదు, నిద్ర పట్టదు. మనస్సు గందరగోళంగా ఉంటుంది. ప్రేమటువంటి వాళ్ళు 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఏవేవి సంపాదించుకున్నాడో వాటి వల్ల నాకు ఏమీ దొరకలేదు అనేటటువంటి ఈ ప్రసంగి మాటలు మనం ఆలోచించగలిగితే, అదిగో చూడండి ఆయన చెప్తున్నాడు 2వ అధ్యాయం 3వ వచనం, నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచూ ఉండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయు ఏమి చేసి మనుషులు మేలు అనుభవించవలనో చూడవలనని తలంచి నా దేహమును అదిగో ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు. దేని చేత అంటే ద్రాక్ష, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. దాన్ని తాగితే మనశ్శాంతి వస్తుందా? దాన్ని తాగితే నీ మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుందా? లేదు. ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను దేన్ని చేసి అంటే ద్రాక్షారసం ద్రాక్షారసం. మనం అనుకుందాం సొలొమోను గారికి ద్రాక్షారసం అని అంటే వరల్డ్లో నెంబర్ 1 వచ్చి ఆయన టేబుల్ మీద ఉంటుందా తాగాలనుకుంటే? ప్రపంచంలో నెంబర్ 1 ముందు ఏదైనా ఉందంటే అదే సొలొమోను గారి టేబుల్ పైన ఉంటుంది. ఇప్పుడు అది తాగినా కూడా ఇప్పుడు అతనికి ఏం కలగదు?
అని అతనే చెప్తున్నాడు. అది తాగినా కూడా ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతా గ్రహించేస్తాను అన్న మనసులో నేను యోచన చేసుకుంటుని, అయినా కూడా ఏం దొరకలేదు, మనశ్శాంతి దొరకలేదు. నేను గొప్ప పనులు చేయాలనుకున్నాను, అందులో భాగంగా ఇప్పుడు నేను ఏం చేసుకున్నాను, నా కొరకు గొప్ప ఇల్లు కాదు, ఇండ్లు అన్నాడు. ఒకటా కాదు కాదు, చాలా కట్టించుకున్నాడంట. తన కొరకు ఇండ్లు కాదు, ఇండ్లు కాదు, ఇండ్లు, ఒక ఇల్లు కాదు, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. ద్రాక్ష తోట కాదంట, ద్రాక్ష తోటలు అన్నాడు. ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. నా కొరకు తోటలను శృంగార వనములను అన్నాడు. వనమా వనములా? వనములు. ఇప్పుడు రాజు తెలుసుకుంటే దెబ్బలు కొద్దు అంటాం కదా అప్పుడప్పుడు మనం. శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన, అంటే ప్రపంచంలో ఎక్కడ మంచి చెట్టు, ఎక్కడ మంచి ఫలాలు వేస్తుందో వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి అక్కడ నాటించుకున్నాను. నీరు పారుటకై. ఏమంటే చెరువా చెరువులా? చెరువులు అన్నాడంటే మీరు ఆలోచన చేయండి. ఎందుకు సల్మాన్ గారు ఆడొక చెరువు కట్టావు, ఈడొక చెరువు తవ్వించుకున్నావు, ఈడొక చెరువు? అయ్యని నీకెందుకు, నా మనసు బాగుండాలి, నా మనశ్శాంతి కావాలి. కాబట్టి ఆ ఉద్యానవనాలకు నీరు సప్లై చేసే చెరువు కాదు, చెరువులను తవ్వించుకుంటున్నా అన్నాడు. పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు, బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళు కాదంట, వాళ్ళ దాసులకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళకి దాసిరకం చేస్తున్నారు. మళ్ళా అలాంటి వాళ్ళు ఉన్నారు. పశువుల మందలను, గొర్రె మేపల మందలను బహు విస్తారముగా సంపాదించుకున్నా, అయినా నాకేం లేదు అన్నాడు. అది అన్నీ ఉన్నాయి. నా కొరకు వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తి కూర్చుకుంటుని. నేను గాయకులను గాయకరాండ్రను అంటే దేనికంటే మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు మైండ్ బాగాలేకపోతే సౌలు కూడా వీణ సింపోని వాయించే వాళ్ళని పిలిపించేవాడు. అందులో ఎవరు వచ్చేవాడు వాయించేదాన్ని? దావీదు వచ్చి కూర్చునేవాడు, వాయిస్తూ ఉండేవాడు. అంటే మానసిక స్థితి బాగలేనప్పుడు ఉండు మ్యూజిక్ కన్నా వినాలా, మ్యూజిక్ వినేదానికి. నిజంగా నేను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు మొన్న నేను రికార్డ్ చేశాను. వీణ అనేది ఇప్పుడు మనకి దొరకట్లేదు, అది చూడట్లేదు మనం ఇక్కడ వీణ అంటే పాటగా లైవ్లో ఎప్పుడు వినా. కానీ ఆ వీణ వాయించేటప్పుడు వాడిని వీడియో తీసాను, మీ గ్రూప్లో పెడతాను చూడండి. వాడు ఎంత బాగా వాయిస్తున్నాడు అని అంటే నేను అలాగే కెమెరా పెట్టుకొని వాడిని షూట్ చేసినాను. అంటే అంత బాగా నచ్చిందా? అవును, ఆ క్షణం వరకే. ఇప్పుడు ఆలోచించి, రాజు అంటే ఎన్నో సమస్యలు, ఎన్నో విధాలుగా తన యొక్క మానసిక స్థితి చెరిపుకునేటటువంటి ఎన్నో, అంటే యుద్ధాలు ఇవన్నీ ఉంటాయి, అది వేరే సంగతి. నిజంగా సొలొమోను గారి కాలంలో ఆయన బ్రతికినటువంటి బ్రతుకు, ఆ హోదాను చూస్తే ఎక్కడ యుద్ధాలు అయ్యేది కాదు ఆయనకి. కానీ ఎన్నిటిని సంపాదించుకున్నాడు అని అంటే, ఇదిగో ఆయన గాయకులను గాయకరాండ్రను కూడా ఏం చేసుకున్నాడంట? మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులు. అంటే ఇంతమంది ఉపపత్నులు ఉన్నా కూడా నాకు ముందు వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నేను అభ్యంతరం చేయలేదు. ఇన్ని చేసినా కూడా ఏందని అంటే, నా హృదయము నా పనులన్నిటి బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా. అది చెప్తాడు. ఇన్ని చేసినా కూడా ఇప్పుడు ఎలాగుంది అంటున్నాడు. నేను నిదానించి వివేచింపగా అవన్నీ
అవన్నీ అన్నాడు. అవన్నీ ఏమైపోయినాయంట? వ్యర్థమైనవి ఏది కావు. గాయకులు గాయకురాండ్రు వేస్టా? ఉపపత్నులు వేస్టా? చెరువులు వేస్టా? ఉద్యానవనాలు వేస్టా? ఇళ్ళు వేస్టా? ఎన్ని ఏది కోరుకున్నదో దానంతా నేను నా దేహం ముందు పెట్టేసినాను. కానీ ఇవన్నీ నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడెను. అనేక మంది ఉపపత్నులు ఆయన ఉంచుకున్నాడు. నిజంగా ఆయనకు ఉన్నటువంటి భార్యల సంఖ్య ఎంత తెలుసా? రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను. ఎవరంటే వాళ్ళు అనామకులు కాదు. రోడ్డు మీద వాళ్ళందరినీ బాగా చూసి ఈ అమ్మాయి బాగుంది తీసుకొచ్చి ఆ కోట్లో పెట్టండి అనే రకం కాదంట సొలొమోను. ఎవరు వాళ్ళు? రాజకుమార్తెలు. అంటే వాళ్ళ వెనకాల ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి వాళ్ళ నాన్న రాజు. అలాంటి అతనే మా కూతుర్ని నీ భార్యగా ఉంచుకోయా అని చెప్పి తీసుకొచ్చి పెట్టేసి పోతున్నారు. అందుకని 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. చూసారా? ఇంతమంది ఉన్నా కూడా అందుకనే నేను అన్నిటి విషయంలో గనుడై ఉండిని అన్న పదం రాస్తున్నాడు. కాబట్టి ఏది ఎక్కువ అవుతుందో వాటి వల్ల ఏమన్నా మనశ్శాంతి వస్తుందా? ఇప్పుడు సొలొమోను గారికి ఎన్నో వచ్చాయండి, దానివల్ల ఎన్నిటినో సంపాదించుకున్నాడు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆయన అనుభవించినటువంటి ఆ హోదా ఎవరు అనుభవించలేదు. అయినా అతనికి ఏం తక్కువైంది అని అంటే మనశ్శాంతి శాంతి లేదు ప్రేమటువంటి వాళ్ళ. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 5వ అధ్యాయం 10వ వచనంలో, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. తృప్తి అంటే ఇక్కడ మనశ్శాంతి. దేనివల్ల? ద్రవ్యం అంటే డబ్బు. ధన సమృద్ధి ఎక్కువైనా కూడా దాని వలన అతనికి ఏమన్నా సంతృప్తి వస్తుందా? తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాని ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? దానివల్ల నువ్వు సంపాదించుకుంటావు. ఓకే, డబ్బు ఉంటే బాగా నీకు మనశ్శాంతి ఉంటుందని ఒకవేళ అనుకుంటే, ఐశ్వర్యం వల్ల నీకు ఏం రాదంటే నిద్ర రాదు, అంటే మనశ్శాంతి ఉండదు, దొరకదు. మనకు తెలుసు, మనం యోబు గ్రంథాన్ని కూడా మనం పరిశీలన చేస్తున్నాం కదా. ఒకసారి ఆయన కూడా చెప్పినటువంటి మాట చూడండి. 7వ అధ్యాయం కదా మనకు ఇప్పుడు నడుస్తున్నది. 7వ అధ్యాయము 13వ వచనం కూడా ఒకసారి మనం ఆలోచించగలిగితే, 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చును అని నేను అనుకున్నాను. అంటే ఈయన కూడా అలాంటి వైభవాన్ని పొందినటువంటి వ్యక్తే కదా యోబు గారు. ఏమైనా తక్కువ? ఆస్తి సంపదలకు ఏమైనా తక్కువ యోబు గారికి? అతని వంటి వాడు ఊజు దేశంలో ఎక్కడా లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి అతను కూడా ఏమనుకున్నాడు అనంట, నా మంచం నాకు ఆదరణ ఇస్తుంది, అలా పడుకోగానే నిద్ర వచ్చేస్తుందా? అలా అనుకున్నాడంట. ఈ బెడ్ అయితే బాగుంటుంది నిద్రపోయేదానికి అనుకున్నాడంట. అలాగడ కుదరదా? నాకు ఆదరణ ఇవ్వలేదా నా మంచం? నా పరుపు నాకు నా బాధకు ఉపశాంతినిచ్చునని నేను అనుకోనగా నీవు స్వప్నముల వల్ల నన్ను బెదిరించేదవు, దర్శనముల వల్ల నన్ను భయపెట్టేదు. అలా పడుకున్నానని అంటే ఏదో ఒక కళ వచ్చేస్తుంది. ఏం కలదే? లారీ కింద పడిపోయి నుజ్జు అయిపోయినట్టు ఇలాంటి కళ వచ్చింది అనుకో, ఇంక నిద్ర వస్తుందా? బెడ్ కొత్తదే, మంచి మెత్తగా ఉంటుంది. ఇలాంటిది వచ్చిందనుకో, 10 మంది వచ్చి పొడి చేసినట్టు ఇలాంటిది వచ్చిందనుకో, ఇప్పుడు నిద్ర అనేది వస్తుందా? నువ్వు చాప మీద పనుకున్నా కూడా నీ మనశ్శాంతి నీ మనస్సు ఎలాగుండాలంటే నింపాదిగా. ఇదేంది, ఇది ఏడ పడుకుంటే ఆడ పడుకునేస్తున్నాడు, ఏడ కూర్చుంటే ఆడ తూగేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏందో తెలుసా? నువ్వు ఫ్రీగా ఉన్నావని అర్థం.
నువ్వు కింద పడుకున్నా కూడా అది నీకు అది బెడ్డా లేకపోతే ఇంక డబల్ కాటా లేకపోతే చాప అనేది నువ్వు ఎంచుకోవు. కానీ వెంటనే డాక్టర్లు అడుగుతుంటారు, నువ్వు పడుకోగానే నిద్ర వస్తుందా అని అంటారు. లేదు డాక్టర్ గారు, అటు ఇటు ఇటు అటు పొల్లడి ఎప్పుడో కానీ, ఇదేనా మనం చెప్పేది? ఎప్పటికో కానీ నిద్ర పట్టదు. ఈ లోపల ఏదన్నా ప్లేట్ కింద పడిన శబ్దం వచ్చిందంటే ఇక మళ్ళా నిద్ర రాదు. ఇంక అయిపోయింది ఆడికాడికి. ఆ రాత్రి గడిచిపోయిందా అంతే, మళ్ళా నిద్ర రాదు. అంటే ఒక్కసారి మెలకు వచ్చిందా అంటే నిద్ర రాదు, నిద్ర రాదు. నా మంచం నాకు ఆదరణ ఇస్తుంది అనుకున్నాను, కానీ ఆదరణ ఇవ్వట్లేదు. నాకు మనశ్శాంతి దొరుకుతుంది అనుకున్నాను, నా పరుపు నా బాధ కొరకు ఉపశాంతిని ఇస్తుంది అని అనుకున్నాను, కానీ పడుకుంటే కూడా నిద్ర పట్టలేదు. అందుకనే మనశ్శాంతి దొరికే చోటు ఎక్కడా? ఆ చోటు ఎక్కడో తెలిస్తే ఇప్పుడు మనశ్శాంతి కోసం పోరాడేటటువంటి వాళ్ళందరూ, దాన్ని కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాల్సిందేనా? వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి ఎక్కడ దొరుకుతుందో చూడండి. ఒకసారి 119వ దావీదు కీర్తన. మీరు నేర్చుకున్నారు కాబట్టి చెప్తే వచనం చెప్తే చెప్పేస్తాను అనమాట. 50వ వచనం చెప్పండి. అదే చెప్తాను. నీ వాక్యము అన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అదిగో నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది అన్నాడు. ఇప్పుడు బాధ అంటే ఏమనుకుంటున్నారు? అర్థమవుతుందా? మనసు ప్రశాంతంగా లేనటువంటి దాన్ని బాధ అన్న. ఆ బాధలో కూడా ఇప్పుడు నీకేం కావాలి? వాక్యము నీకే. అందుకని నీ వాక్యము అన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. నెమ్మది కలిగించుతున్నది. నెమ్మది అంటే మనశ్శాంతి. ఇప్పుడు అర్థమవుతుందా? నెమ్మది అంటే మనశ్శాంతి. మనశ్శాంతి కలిగించు. మనశ్శాంతి దొరికే స్థలం ఎక్కడో ఇప్పుడు నీకు అర్థమైందా? దేవుని వాక్యము. అది నీ హృదయాల్లో నింపుకునిన ప్రతిసారి నువ్వు ఎలా ఉంటావని అంటే చాలా నింపాదిగా ఉంటావు, చాలా నింపాదిగా ఉంటావు. ఎంత శాంతంగా ఉంటావో అన్న సంగతి వాక్యం నింపుకుని నీకు అర్థమవుతుంది తప్ప పక్కన వాళ్ళకి అర్థం కాదు. అందుకని నీ వాక్యము ఎలాగుంటుంది అంటే బాధలో కూడా అది నాకు ఏం చేస్తుందంట? నెమ్మది. మనశ్శాంతి లేదు లేదు లేదని అనుకుంటావే, ఆ లేనటువంటి దాంట్లో ఇప్పుడు నువ్వు మనశ్శాంతిగా నిద్రపోయేటటువంటి కార్యక్రమం దేని ద్వారా నీకు లభ్యమవుతుందో తెలుసా? వాక్యము. వాక్యము అంటున్నాడు ప్రేమటువంటి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడూ లేడు, దేవుని వెతికేవాడు ఎవడూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసము చేయుదురు, సర్ప విషం ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. అంటే చూసారా, ఈ మార్గాలన్నీ మనం ఆలోచించగలిగితే ఇవన్నీ పాపం అనేటటువంటి కార్యక్రమమునకు ఇవన్నీ బేస్. అంటే పాపం అనేది ఒక పైన కూర్చొని ఇలాగ నియంత్రిస్తా ఉంది. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు, దేవుని వెతుకువాడు, అందరూ త్రోవతో పనికి మేలు చేసేవాడు కూడా లేడు. వారి గొంతుగా తెరచిన సమాధి, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుట, పగ, రక్తము చిందించుట, వారి పాదములు పరిగెత్తుతున్న నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నాయి అని చెబుతూ 17 వచ్చిన శాంతి మార్గము వారెరుగరు అని. అంటే మనశ్శాంతి అనేటటువంటిది వాళ్ళు ఎరుగుతారా? అలా చేసేటటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ మనశ్శాంతి అనేటటువంటి ఉంటుందా? లే. పాపాల మార్గంలో పరిగెత్తి శాంతి మార్గమును ఏం చేశారంటే మరచిపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళు అలా మరచిపోయారు. నిజంగా ఈరోజు మనశ్శాంతి అనేటటువంటిది కావాలి ప్రపంచంలో అంటే
ఎక్కడికి పరిగెత్తుకొని వస్తే ఈ మనశ్శాంతి అనేటువంటి దొరుకుతుందో తెలుసా? సినిమా హాల్కి పోవడం వల్ల కాదు, మందు తాగడం వల్ల అంతకంటే కాదు, ధూమపానం చేయడం వల్ల అంతకంటే కాదు, ఇంకా డబ్బు సంపాదించడం వల్ల రాదు. ఎందుకంటే సొలొమోను ఆల్రెడీ అలాంటి ట్రైల్ కూడా వేసేసినాడు. కానీ ఎక్కడ దొరుకుతుంది అంటే అది దేవుని దగ్గర, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము. అందుకనే ఆయన చెబుతూ కీర్తనలు 23వ అధ్యాయం మనకు బాగా తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడే దీన్ని మనం నేర్చుకున్నాం కదా కంఠత వాక్యం కింద. అందుకని ఆయన చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. అది అండర్లైన్ చేసుకోండి. శాంతికరమైన జలములు అన్నాడంటే ఏంది? జలాలు శాంతికరంగా ఉంటాయనా? అదనమాట. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఇవన్నీ దేనికి సంబంధించిన వర్డ్స్ అనుకుంటున్నారు? వాక్యానికి సంబంధించి. ఏదైతే నువ్వు అనుసంధానంగా వాక్యం అనేటువంటి దాన్ని నువ్వు సెంట్రల్గా పెట్టుకుంటావో వాటి వల్ల నీకు లభ్యమయ్యేటటువంటి లాభాలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించుతున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. అంటే నిజంగా మత్తు పానీయాల ద్వారా దొరకనటువంటిది, స్నేహితుల మధ్య దొరకనటువంటిది ఆ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందా అంటే దేవుని యొద్ద. అందుకని జీవితకాలం అంతయు నా శత్రువులు ఎదురు నీవు నాకు భోజనం సిద్ధపరిచేదవు, నూనెతో నా తల ఇంటినావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునని చెబుతూ చిరకాలము యెహోవా మందిరములో అన్నాడు. చూసారా? ఎక్కడంట? యెహోవా మందిరములో దొరికేది ఏంది? దేవుని యొక్క వాక్యం. ప్రేమటువంటి యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్నాడు. నన్ను సేద తీర్చేటటువంటి వాడు ఆయనే. గాఢాంధకారపు లోయలలో కూడా శత్రువుల ఎదుట నిజంగా భోజనం సిద్ధపరిచేటటువంటి పరిస్థితి. నిజంగా శత్రువు ఉన్నాడంటే మనకు నిద్ర పడుతుందా? లేదు ప్రేమటువంటి వాళ్ళు. అలా దొరకదు ఎప్పుడు కూడా. మన జీవితానికి దొరికేటటువంటి ఒకే ఒక మనశ్శాంతి మార్గము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యము. అందుకని నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న పదం కూడా వాడతారు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను చిరకాలము యెహోవా కృపాక్షేమములే నా వెంట వచ్చును, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమము మనశ్శాంతి లేనటువంటి దినాలు కాదంట. కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. అందుకనే దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా గడిపితే అంత మనశ్శాంతి అనేటటువంటి మనకు ఆస్వాదించబడేటటువంటి సన్నిధి మనకు వీలవుతుంది ప్రేమటువంటి. అందుకని దేవుని యొక్క వాక్యానికి మనం ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఒకవేళ నీకు అర్థం కాకపోతే నాకు వద్దులేండి, ఆ మనశ్శాంతి అనేటటువంటి నాకు అవసరం లేదు, ఎలాగో వీటితో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలాగనే బతికేస్తాను, ఇలాగనే పడుకుంటాను, ఇలాగనే భయపడతాను, ఇలాగనే అన్నీ చేసుకుంటానని అనుకుంటే ఈ మనశ్శాంతి అనేటటువంటిది దూరం అయిపోతుంది. పాపం నిన్ను ఆవహిస్తుంది ప్రేమటువంటి వాళ్ళ. యెర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 15-16వ వచనంలో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక అదిగో నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఎలాగుందంట? ఆనందమును కలుగజేయుచున్నవి అన్నాడు. నీ మాటలు ఎలాగున్నాయంటే నా హృదయానికి, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి అన్నాడు. ఆనందమును కలుగజేయుచున్నవి అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఏం చేస్తుందంటే శాంతిని కలుగజేసి తీసుకొచ్చి పెట్టేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు.
ఆ శాంతి ఏదో నువ్వు అనుకున్నట్టుగా ఏదో ఒక క్షణకాలం ఉండిపోయేటటువంటి శాంతి కాదు. అందుకనే మనోళ్ళు ఆ పిక్నిక్లు లేకపోతే ఇంకొక దానిలో సమయాన్ని ఖర్చు పెట్టేటటువంటి ఆ కొద్ది కాలానికి సంబంధించి సంతోషకరమైనటువంటి విధానం ఇందులో ఉండదు. దేవుని యొక్క మాటలు ఎలా చేస్తాయి అంటే నీ మనస్సును నీ హృదయం ఏం చేస్తాయంట? ఆనందింపజేస్తాయి అన్నాడు. యెషయా గ్రంథంలో కూడా 26వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, 26 3వ వచనం చదువుతున్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి అంటే ఇప్పుడు అర్థమైందా? మనశ్శాంతి పూర్ణముగా. నువ్వు హ్యాపీగా గుండె మీద చేయి పెట్టుకుని నిద్రపోయి ఎన్ని రోజులైందో నాకు తెలియదు, కానీ నువ్వు ఎలా చేస్తే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే నీ మాటలు వాడిని లక్ష్యంగా చేసుకుని ఎవడైతే బతుకుతుంటాడో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఎలయనగా అతడు అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుడే సర్వము, దేవుడే సర్వస్వము అనుకునేటటువంటి వాడిని నువ్వేం చేస్తావంట? పూర్ణ శాంతి గలవాడివిగా నువ్వేం చేస్తున్నావు? కాపాడుతావు. ఎందుకంటే అది నీ అద్దకు వచ్చింది నువ్వు లేనివాడవని కాదు, నువ్వు ఉన్నవాడవని ఎంచే నీ మనసు అంటే ఆయన యొక్క మనసు నీ మీద ఆనుకునేటట్లుగా నీ యొక్క మాటల మీద లక్ష్యం ఉంచేటటువంటి వాడిని ఇప్పుడు ఏం చేస్తున్నావని మాట్లాడుతున్నానంటే పూర్ణ శాంతి గలవాడివిగా నువ్వు కాపాడుతావు అని అన్నాడు. హాఫ్ శాంతి కాదా? అది కాదు, పూర్ణమైనటువంటి శాంతి, పూర్ణమైనటువంటి మనశ్శాంతి కలిగినటువంటి వాడుగా నువ్వు కాపాడుతావయ్యా. అయితే ఆ కాపాడేటటువంటి దాంట్లో చేయవలసింది ఏంటంటే నీ మీద మనస్సు ఉంచాలంటే నీ యొక్క మాటలే వాని యొక్క హృదయాల్లో నిండిపోవాలి. అందుకనే ఈ లోకంలో ఎవరైనా పూర్ణ శాంతిగా బ్రతికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆ బ్రతికినటువంటి ఆయనే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు. పూర్ణమైనటువంటి శాంతితో నిజంగా దేవుడు ఆయన్ని కాపాడాడంటే అవును, పూర్ణమైనటువంటి శాంతి కలిగినటువంటి వానిగా యేసు ప్రభుల వారిని కాపాడినటువంటి దాఖలాలు మనకు ఆయన జీవితంలోనే మనకు కనిపిస్తాయి ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని ఆయన ఎక్కడా కూడా ఓవర్టేక్ చేయట్లేదు దేవుని యొక్క ఆలోచనలు. ఎవడైనా కొడితే కొట్టించుకుని కూడా వాడిని ఏమనట్లేదు, తిరిగి కొట్టలేదు. ఎవడైనా అవమానపరిస్తే తిరిగి ఆయన అవమానపరచడానికి ఇష్టపడలేదు. అంటే లైట్ తీసుకుంటున్నాడు ప్రతిదీ కూడా. ఎందుకనంటే ఇది దేవుని యొక్క కార్యక్రమం చేయడానికి లోకంలోకి వచ్చాను కాబట్టి ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఏం చేసినా, ఎవడు తిట్టినా, ఎవడు శత్రువు అయినా కూడా మనం వాడిని గలిపెట్టుకుంటే మన మనశ్శాంతి అనేటటువంటిది చిరిగిపోద్ది ప్రియమైనటువంటి. కాబట్టి దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు అన్న ఆలోచనతో వాడిని వదిలి నిన్ను పూర్ణమైనటువంటి శాంతి కలిగినటువంటి వాడుగా దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో అదే రీతిగా కాపాడినటువంటి వ్యక్తి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు. అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట మనం ఇందాక చదువుకున్నాం కదా, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, శాంతి 1వ నెంబర్ ఉందా, 3వ నెంబరా? 3వ నెంబర్లో ఏముందో చూడండి. అదిగో సమాధానం అంటే మనశ్శాంతి అంటే మన మనసు ఉల్లాసంగా అంటే ఎక్కడ అలజడి లేకుండా. అప్పుడప్పుడు మనసు ఇదైపోయిందంటే ఆటోమేటిక్గా ఆలోచనలు మారిపోతే బీపీ అనేటటువంటి ఆటోమేటిక్గా రేజ్ అయిపోతూ ఉంటుంది. అందుకని బీపీకి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. ఉదయం మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు బీపీ ఒక ఆయనకి ఎక్కువ ఉంది, ఏం సార్ బీపీకి మాత్రలు వాడుతున్నారంటే 2 రోజుల నుంచి ఆపేస్తున్నాను ఆయన అంటున్నాడు. 2 రోజుల నుంచి ఎట్లా ఆపేస్తావు? నువ్వు ఒక్కరోజు ఆపేస్తేనే గందరగోళం అయిపోద్ది, తెలియదా నీకు? పోతానే ఉంటావు, కింద పడిపోతావు అని అంటే అవునా, ఎవరు చెప్పలేదు ఈ మాట అంటే ఏ చిన్న ఉద్రేకం వచ్చినా కూడా ఆటోమేటిక్గా ప్రెషర్ అనేటటువంటిది పెరిగిపోతుంది. కానీ నీకు మనశ్శాంతి అనేటటువంటిది నువ్వు కంట్రోల్లో ఉండగలిగితే, నీ కంట్రోల్లో నువ్వు ఉండగలిగితే బీపీ అనేటటువంటి కూడా ప్రెషర్ ఎక్కువ కాకుండా ఉంటుంది. అందుకనే ఇక్కడ యేసుప్రభుల వారు చెప్తున్నటువంటి మాట 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే అన్నాడు. అంటే నేను ఎలా పూర్ణ శాంతి కలిగినటువంటి వాడిగా ఈ లోకంలో నేను బ్రతికానో అదే శాంతిని ఇప్పుడు మీకు ఏం చేస్తున్నాను, నీకు అనుగ్రహించున్నాను. ఆయన శాంతి
నిజంగా ఆయన సన్నిధిలోనికి, ఆయన వాక్యములోనికి రాగలిగితే ఆయన పూర్ణమైనటువంటి శాంతి ఇప్పుడు మనకు కూడా వస్తుంది. అందుకనే నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. అందుకని మీరు చేయవలసింది మీ హృదయమును కలవరపడనీయబాకండి అంటాం. అందుకే నిందల్లో ఆనందాన్ని పొందినటువంటి ఆయన యేసుప్రభుల వారు. అందుకనే ప్రభు యొక్క మాటల్లో మనకు తెలుసు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఎప్పుడైనా నిందిస్తే, అబద్ధంగా మీ గురించి చెడ్డ మాటలు పలికితే, హింసిస్తే మీరు ఎప్పుడైనా సంతోషపడిన దాఖలాలు ఉన్నాయా? నేను అలా చేశాను అంటాడు యేసుప్రభు. ఇప్పుడు నన్ను విశ్వసించారు, నాలోనికి బాప్తిసం తీసుకున్నటువంటి మీరు కూడా ఇప్పుడు ఎలా ఉండాలి అని చెప్తాడు. అందుకనే నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించిపోతున్నాను, నా శాంతిని అనుగ్రహించిపోతున్నాను అంటే ఎక్కడ ఓవర్టేక్ చేయవద్దు, ఎక్కడ ఏమైపోద్దు అంటే టెంప్ట్ కాబాకండి. ఎవడైనా రెచ్చగొడితే కూడా మీరు అలా చేయబాకండి. ఎందుకంటే అపవాది కూడా నన్ను ఏం చేశాడంటే రెచ్చగొట్టినాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అన్న పదం వాడాడు. మగాళ్ళకు కూడా కోపం వచ్చే ఒకే ఒక పదం, నువ్వు మగాడు అయితే అన్న పదం వాడాడు అనుకో, ఇక తట్టుకోలేడు మనవాడు. అందుకని ఏ కార్యక్రమం చేయడానికైనా వెనుకాడు. యేసుప్రభుల వారు ముందు వచ్చింది కూడా అపవాది అదే, నువ్వు దేవుని కుమారుడు అయితే అన్న పదం వాడేసి ఎలాగైనా యేసుప్రభుల వారి చేత ఆ ఆజ్ఞని మీరేటట్లుగా చేయాలనుకునేది అపవాది. కానీ చేశాడా? అప్పుడు నేను ఏ రకమైనటువంటి శాంతిని ప్రదర్శించానో ఆ శాంతినే ఇప్పుడు మీకు నేను అనుగ్రహిస్తాను. ఇవన్నీ మన హృదయాల్లోకి రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? వింటేనే కదా వస్తాయి. అందుకనే కదా వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన మనకు కలుగుతుంది అన్న మాటను మనం పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనశ్శాంతి అనేటటువంటిది ఎక్కడ దొరుకుతుంది? నీకు ఆలోచించి దేవుని యొక్క వాక్యాన్నే పక్కన పెట్టేసామంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోకంలోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి దేవుని వాక్యం నాకు అవసరం లేదు, పాపంలోకి వెళ్ళిపోతాను కాబట్టి నాకు దేవుని వాక్యం అస్సలు అవసరం లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉంటావో, అందుకనే కదా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గతంలో లాగా ఏదో ఆదివారం ఒక రోజు వచ్చి 1 గంట వినేసి వెళ్ళిపోయేవాళ్ళం, ఆ తర్వాత ఏదో బుధవారం రోజు బైబిల్ తరగతి అనుకున్నాము. కానీ అప్డేట్ అయ్యాం మనం కూడా. ఎలాగా? ప్రతి దినం మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డాం. అంటే ఆ మాటలు వింటేనే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామా? అవును, ఖచ్చితంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగేటటువంటి మాటలే దేవుని యొక్క మాటలు. అంత అంతర్లీనత ఉందా అంటే ఉంది ప్రేమటువంటి వాళ్ళు. అందుకని చెప్తాను, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి కలిగినటువంటి వాడుగా నువ్వు కాపాడుతావయ్యా, నువ్వు కాపాడుతావు. ఎలాంటి ఉద్రేకానికి ఉద్రేకస్తుడై లోను కాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి దాపరేస్తుంది మనుషుడు కానీ అంటే నీ మాటల వలన. అందుకని యేసుప్రభుల వారు చెప్తున్నారు, నా పూర్ణ శాంతి, నా శాంతిని మీకు అనుగ్రహించిపోతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయాన్ని కలవరపడనీయకండి, అసలు వెరవివ్వకండి అన్నాడు. కాబట్టి ఎవడైనా నా నిమిత్తం మిమ్మల్ని కానీ నిందిస్తే, హింసిస్తే, అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలికితే నువ్వు ఎలాగుండాలంటే నువ్వు నవ్వుకుంటూ పోవాలి. ఓ నా గురించేనా ఇదంతా? ఈ గాసిప్స్ అన్నీ నా గురించేనా? అందుకనే దేవునిలో మనం ఉండాలి, దేవుని యొక్క సహవాసంలో మనం ఉండాలి ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే ఇలాంటి వాక్యాలు మనకి ఎక్కడా దొరకవు, అన్నీ బైబిల్లో ఉన్నటువంటివే. కానీ వాటిని తీసి మన జీవితాలకి అప్లై చేసుకున్నటువంటి దినం ఏదైనా ఉందా అంటే లేదు. అందుకనే మన యొక్క మానసిక స్థితి మెరుగుపడాలని అంటే దేవుని వాక్యమే పునాది అవ్వాలి, దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకునే ఉండాలి. అందుకని నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేతును అన్న పదం ఎందుకు వాడాడు అక్కడ? ఆయన బిల్డింగ్ అంతా తీసుకొచ్చి యెహోవా మందిరంలో ఒక మూల కట్టుకుని పడుకుంటున్నాడని అర్థం. దేవుని యొక్క మాటలతో తన జీవితాన్ని సంతృప్తి పరుచుకుంటున్నానన్న పదాన్ని అక్కడ వాడుతున్నాడు. అక్కడ దావీదు ఏది ఒక రాజైనా కూడా ఎన్నో సమస్యలున్నా, ఎన్నో యుద్ధాలు చేస్తున్నా కూడా ఒకవైపు దేవుని యొక్క వాక్యం నడుస్తూనే ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. ఆయన మానసికమైనటువంటి స్థితి ఆ వాక్యంలో నుంచి ఎప్పుడు తొలగిపోలేదు. అందుకని ఆయన రాస్తాడు కదా, దివారాత్రాలు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్న పదాన్ని రాస్తాడు. ధ్యానించకుండా ఈ పదాన్ని రాసి ఉంటాడా? ధ్యానించకుండా ఇలాంటి వాక్యాలు రాసి ఉంటాడా? రాసినాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే ఎంత అలజడిగా ఉండాలి, దావీదు యొక్క మనసు ఎంత అలజడిగా ఉండాలి, ఎంత చిరిగిపోయినటువంటి విధానంగా ఉండాలి. అయినా నీ యొక్క మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందా అని అంటే, ఇదిగో నీ మందిరంలో నివాసం చేసేటటువంటి నాకు ఈ మనశ్శాంతి దొరుకుతుంది అనేటటువంటి పదాలు వాడుతున్నాడు.
నేడు మనకైతే మనశ్శాంతి అనేటటువంటిది ఎక్కడ దొరుకుతుందా అంటే అదిగో యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నానని శిశువులకు అప్పగించినటువంటి ఈ శాంతి, ఆ శిశువులు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట ద్వారా ఈనాడు మనకు కూడా ఆ మనశ్శాంతి అనేటటువంటిది దొరికేటటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరము, దేవుని యొక్క వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై అదిగో మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు అంటే పాపం చేస్తే ఏమవుతుందంటే మనశ్శాంతి నీకు కరువు అయిపోతుంది, కోల్పోతావు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే ఉత్తరవాది అంటే లాయర్గా ఆడున్నాడు. ఏం చేస్తాడు ఆయన? శిక్ష విధించడానికి ముందు మన పక్షాన మాట్లాడేవాడు ఆయనే, మన పక్షాన వాదించేవాడు ఆయనే, తర్వాత శిక్ష విధించేది కూడా. అప్పుడంటే నీ కోసం ప్రాణం పెట్టాను, ఇప్పుడు నీ ప్రాణం తీయడానికే మళ్ళీ ఇక్కడికి వచ్చే అధికారిగా ఉన్నాను. అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు ఎలా ఉన్నాడంట? శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మనశ్శాంతి నీకు దొరకాలంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మన పాపముల నిమిత్తము ఏ వ్యక్తి అయితే తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని చిందించాడో ఆయనలో ఏముందంటే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఎలా ఉన్నాడంట? శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు కూడా శాంతికరమై ఉన్నాడు. అంటే పాపము చేయకుండా అలా ఉండాలని అంటే దేవునితోనే ఉండాలి, దేవుని పనిలో ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు కూడా యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నాడంటే శాంతికరమై ఉన్నాడు. అందుకని ఆయన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంట. నా యొద్దకు వస్తే ఏం చేస్తాను? యుగ యుగాలకు సరిపడేటటువంటి శాంతిని మీకు అనుగ్రహిస్తాను. శాంతి కలిగి జీవిస్తావు. అలా లేకపోతే నిత్యమైనటువంటి అశాంతిలోకి ప్రవేశించేటటువంటి ఆ కార్యక్రమం ఉంటుంది ప్రియమైనటువంటి. కాబట్టి నిజమైనటువంటి మనశ్శాంతి దొరికేటటువంటి స్థలం ఎక్కడైనా ఉందంటే అది దేవుని మందిరము, దేవుని యొక్క మాటలు. దయచేసి వాటిని ఎవరు కూడా మీ జీవితాల నుంచి దూరపరచుకోబాకండి ప్రియమైనటువంటి. అవి దూరపరుచుకున్నారా మీరు బాగా గమనించండి. అప్పుడప్పుడు బాయిల్లో నీళ్లు చేతుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడైతే బాయిలు లేవనుకోండి, బాయిలోకి బకెట్ వేసినప్పుడు దాన్ని ఆ బకెట్ వేయక ముందు ఎలాగుంటుంది, దాన్ని అన్నీ కప్పేసి ఉంటాయి దానిపైన. అంటే పిల్లకాయలు ఆడిన బాళ్ళు, తాటి ముంజలు తినేసిన తాటికాయలు, తాటి బద్దలు అన్నీ నీడతో కప్పేసి ఉంటాయా? నువ్వు బకెట్ వేసి అలా ఇలా కొట్టంగానే అన్నీ దూరం అయిపోతాయి. అప్పుడు నీళ్లు ముంచుకొని పైకి వస్తుంది బకెట్. అది పైకి రాగానే మళ్ళీ యథాప్రకారంగా ఏమైపోతాయి? మళ్ళీ కంప్లీట్గా క్లోజ్ చేస్తాయి. ఏదో ఈ మాటలు వినేశాం కాబట్టి ఇక నుంచి వెళ్ళిపోతే అలా ఉంటామని అనుకోవద్దు మీరు. మళ్ళీ అవన్నీ కప్పేస్తాయి. అందుకని బుధవారం ఒక తరగతి, ఆదివారం ఒక తరగతి, అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగులు, ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం. ఇన్ని చెబుతున్నా కూడా ఏమైపోతుందో తెలుసా? మన మనస్సు అచంచలమైపోద్ది ప్రియమైనటువంటి, అశాంతకరమైనటువంటి వాతావరణాన్ని కమ్మేస్తుంది మనకి. అలా కాకుండా ఉండండి. నిత్యము దేవుని యొక్క మాటలతో మనల్ని మనం హెచ్చరించుకోవాలి. దేవుని యొక్క మాటల ప్రకారం జీవించాలి, దేవునిలో ఉండాలి, దేవుని పని కలిగి ఈ లోకంలో మనం జీవించగలిగితే నిజమైనటువంటి మనశ్శాంతి మన సొంతం అవుతుంది. అంత మాత్రమే కాదు, రాబోయేటటువంటి దినాల్లో కూడా దాని నుండి మనల్ని ఎవడు కూడా వేరు చేయలేనటువంటి ఒక స్థితిలోనికి, ఒక మంచి లోకంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకుని ఆ ప్రకారంగా మనం జీవించి నిజమైనటువంటి మనశ్శాంతిని కలిగినటువంటి వారమై, దేవునికి అనుకూలమైనటువంటి వారుగా, దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వారుగా ఈ లోకంలో మనం అందరం బతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల మీద మేము లక్ష్యం ఉంచడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి నిజమైన మనశ్శాంతి అనేటటువంటిది ఎక్కడ దొరుకుతుందో, అది దొరికినప్పుడు ఎన్ని రోజులు మాతో ఉంటుందో అన్న సంగతిని గురించి నానా మీరు ప్రారంభంలో మాట్లాడినటువంటి మాట, ఆ తర్వాత మీ కుమారుని ద్వారా మాకు వినిపించినటువంటి హెచ్చరిక కలిగినటువంటి మాట, మీ కుమారుని ద్వారా విన్నటువంటి అపోస్తలులు వారు మాకు నేర్పించినటువంటి విషయాలు, వీటన్నిటిలో నుండి మేము తొలగిపోకుండా, తప్పించుకోకుండా
నిజమైనటువంటి మనశ్శాంతి కలిగినటువంటి వారు ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని నాకును మాకును దయచేయమని కోరుకుంటూ, విన్నటువంటి హృదయాల్లో నుంచి ఈ మాటలు తీసుకుని వెళ్లకుండా అపవాది విషయంలో జాగ్రత్త పడి ఆ మాటలను అనుసరించి బ్రతికేటటువంటి వారంగా మేము ఈ లోకంలో ఉండినట్లుగా సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామమును ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.